వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు నామమాత్రపు అర్హతలతో భారీ కంపెనీలను రిజిస్టర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి సోదరులు బడా కంపెనీలకు యజమానులుగా మారుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. కనీసం ఒక్క ఉద్యోగి కూడా లేని కంపెనీలను చిన్న నివాసాల చిరునామాలతో రిజిస్టర్ చేయించారని పేర్కొన్నారు. అటువంటి ఒక కంపెనీకి దాదాపు 200 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కట్టబెట్టిందని విమర్శించారు. ముఖ్యంగా అనుమల కొండలరెడ్డి తన లింక్డ్ ఇన్ ప్రొఫైల్లో టెసరాక్ కంపెనీకి చైర్మన్ గా ఉన్నట్లు పేర్కొన్నారని తెలిపారు. మరో సోదరుడు జగదీష్ రెడ్డి కాంట్రాక్టులు దక్కించుకుంటూ ఉండగా ముఖ్యమంత్రి బావమర్ది సృజన్ రెడ్డికి సింగరేణిలో కాంట్రాక్టు కట్టబెట్టారని ఆరోపించారు. ప్రతిపాదిత 4th సిటీ పరిధిలోని భూముల కేటాయింపులపై బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నే కృషాంక్ ఒకరోజు ముందే ఇవే తరహా ఆరోపణలు చేసిన నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొండలరెడ్డి చైర్మన్ గా ఉన్న టెసరాక్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు మహేశ్వరం మండలం రావిర్యాలలో సుమారు 5 ఎకరాల భూమిని కేవలం 7 కోట్లకు కేటాయించారని, దాని అసలు మార్కెట్ విలువ 100 కోట్లకు పైగా ఉంటుందని కృషాంక్ పేర్కొన్నారు. ఆ కంపెనీకి కేవలం ₹1,00,000 మూలధనం ఉందని, పట్టణ్ చెరువులోని ఒక చిన్న నివాసం నుంచి కార్యకలాపాలు సాగిస్తుందని ఆరోపించారు. కాగా కృషాంక్ చేసిన ఆరోపణలు మంత్రి డి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. అనుముల జగదీష్ రెడ్డి అని రేవంత్ రెడ్డి గారికి ఇంకొక బ్రదర్ ఉన్నాడు. ఆయన అమెరికాలో ఉంటారు. రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనకు పోతే జగదీష్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు అన్నదమ్ములు కలిసి 1000 కోట్లకు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకొని స్వచ్ఛ బయో అనే కంపెనీతో ఒక అండర్స్టాండింగ్, ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేశారని చెప్పి ఒక ఫోటో దిగారు. మరి అదేమైందో, వాళ్ళకి ఎక్కడ భూమి ఇచ్చారో అది కూడా తవ్వి తీయాలి. అట్లాగే రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ఇన్ లా సృజన్ రెడ్డి, ఆయనకు ఇవాళ అమృత్ కాంట్రాక్టులు 1137 కోట్ల అమృత్ కాంట్రాక్టులు వారికి ఇస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం కలిసి. అట్లాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం కలిసి నడుపుతున్న సింగరేణిలో ఇవాళ సృజన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే మొత్తం నడుస్తూ ఉన్నది. సైట్ విజిటేషన్ సర్టిఫికెట్లు, 1000 కోట్ల కుంభకోణాలు, ఇవన్నీ గతంలో బయట పెట్టాం. మళ్ళీ చెప్పమంటే మళ్ళీ చెప్తాం. ఎట్లా సైట్ విజిటేషన్ సర్టిఫికెట్లు అనే నిబంధన అడ్డం పెట్టి ఏ రకంగా చేస్తున్నారు అంటే ఇవంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇవాళ తాజాగా వెలుగులోకి వచ్చింది, నిన్న మా తమ్ముడు కృషాంక్ వెలుగులోకి తీసుకొచ్చింది ఈ అనుముల కొండలరెడ్డి గారి టెసరాక్ట్ అనే కంపెనీ భాగోతం. కంపెనీకి ఒక ఉద్యోగి లేడు, కంపెనీకి రూపాయి ఆదాయం లేదు, ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్, ఆఫీసు అడ్రస్ లేదు. కానీ వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏమి? ఇవాళ 200 కోట్ల విలువ చేసే ప్రభుత్వ మరి స్థలాన్ని 7 కోట్ల రూపాయలకి, గజం ₹3,700 చొప్పున కొండలరెడ్డికి అన్నగారు రాసిచ్చారు. మరి ఇది స్కామా కాదా? మరి పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ముఖ్యమంత్రి గారి సతీమణికి ఆనాడు 3 ఎకరాల స్థలం ఇస్తేనే ఆ ముఖ్యమంత్రి రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. తప్పకుండా ఈ అంశాన్ని వదిలిపెట్టం.